హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి రీసెంట్గా 10th క్లాస్ అయిన క్యాండిడేట్స్కి డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీలో అడ్మిషన్స్ అయితే జరుగుతున్నాయి. ఈ కోర్స్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇలాంటి అప్డేట్స్ మీరు మిస్ కావద్దు అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫస్ట్ మనం కోర్స్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ కనుక చూసుకున్నట్లయితే మాన్యువల్ రిజిస్ట్రేషన్స్ అనేవి ఆల్రెడీ May 20th స్టార్ట్ అయితే అయిపోయాయి. అండ్ రిజిస్ట్రేషన్ సబ్మిట్ చేయడానికి చివరి డేట్ వచ్చేసి 19th June 2025. ఫర్దర్గా మనకి కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుంది అనేది అఫీషియల్ వెబ్సైట్లో అనౌన్స్ అయితే చేస్తామనేసి మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ మనం కోర్స్కి సంబంధించి డ్యూరేషన్ కనుక చూసుకున్నట్లయితే డిప్లొమా ఇన్ హార్టికల్చర్ 2 years కోర్స్ మనకి 4 సెమిస్టర్స్ అయితే ఉంటాయి. టోటల్ సీట్స్ వచ్చేసి గవర్నమెంట్ 220 సీట్స్ ఉన్నాయి, అఫిలియేటెడ్ 132 సీట్స్ అయితే ఉన్నాయి. మనకి ఈ కోర్స్ కంప్లీట్గా ఇంగ్లీష్ మీడియంలో టీచ్ చేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి డిప్లొమా ఇన్ హార్టికల్చర్ ల్యాండ్స్కేపింగ్ అండ్ నర్సరీ మేనేజ్మెంట్ 2 years కోర్సు. ఇక్కడ కూడా మనకి 4 సెమిస్టర్స్ అయితే ఉంటాయి. టోటల్గా 55 గవర్నమెంట్ సీట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా కనుక చూసుకున్నట్లయితే ఎస్ఎస్సి ఈక్వలెంట్ అంటే సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ, ఎన్ఐఓఎస్, ఓఎస్ఎస్ ఇవి ఏవైనా సరే కంప్లీట్ అయిన క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి March-April 2025లో ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి అపియర్ అయిన క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ 2 ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా హైలైట్ చేశారు చూడండి. అందులో ఫస్ట్ది వచ్చేసి మనకి క్యాండిడేట్స్ హూ హ్యావ్ పాస్డ్ ఎస్ఎస్సి ఇన్ కంపార్ట్మెంటల్ అండ్ హూ హ్యావ్ ఈదర్ డిస్కంటిన్యూడ్ ఆర్ ఫెయిల్డ్ ఇన్ ఇంటర్మీడియట్ ఆర్ ఆల్సో ఎలిజిబుల్ టు అప్లై ఫర్ డిప్లొమా అడ్మిషన్. మనకి ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన క్యాండిడేట్స్ కానీ డిస్కంటిన్యూ అయిన క్యాండిడేట్స్ కానీ అప్లై చేసుకోవచ్చు అనేసి మెన్షన్ చేశారు. అలాగే మనకి ఇంటర్మీడియట్ పాస్ అయిన క్యాండిడేట్స్ హైయర్ ఎడ్యుకేషన్ పర్సూ చేస్తున్న క్యాండిడేట్స్ అప్లై చేసుకోవడానికి మాత్రం నాట్ ఎలిజిబుల్ అనమాట. నెక్స్ట్ ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నట్లయితే 15 years నుండి 22 years మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అంటే August 31st, 2003 నుండి 31st August 2010 మధ్యలో పుట్టిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఎస్ఎస్సి కంప్లీట్ అయితే. నెక్స్ట్ సెలెక్షన్ ప్రాసెస్ కనుక చూసుకున్నట్లయితే మెరిట్ బేసిస్న సెలెక్ట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఇన్ కేస్ మీ మార్క్స్ ఆర్ గ్రేడ్స్లో టై అయిందనుకోండి, అప్పుడు ఫస్ట్ సైన్స్ సబ్జెక్ట్ని, తర్వాత మ్యాథమెటిక్స్, తర్వాత సోషల్ని కన్సిడర్ చేసుకొని టై అయితే బ్రేక్ చేస్తారు. స్టిల్ ఇంకా టై ఎగ్జిస్ట్ అయ్యిందనుకోండి, అప్పుడు ఎవరైతే క్యాండిడేట్స్కి ఎక్కువ ఏజ్ ఉంటుందో వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఐసిఎస్సి బోర్డు స్టూడెంట్స్కి ఒక ఇంపార్టెంట్ నోట్ ఇచ్చారు చూడండి. మనకి సైన్స్ సబ్జెక్ట్కి ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీ 3 సబ్జెక్ట్స్ యొక్క యావరేజ్ ఎంటర్ చేయాలని మెన్షన్ చేశారు. అలాగే సోషల్ సబ్జెక్ట్కి హిస్టరీ, సివిక్స్ అండ్ జాగ్రఫీకి సంబంధించి టోటల్ మార్క్స్ అయితే సోషల్ సబ్జెక్ట్కి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ రిజర్వేషన్ కనుక చూసుకున్నట్లయితే 75% సీట్స్ అనేవి మనకి మినిమం 4 years ఎవరైతే నాన్ మున్సిపల్ అంటే రూరల్ ఏరియాస్లో చదువుకుంటారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ 25% సీట్స్ అనేవి మున్సిపల్ ఏరియాస్లో చదువుకున్న క్యాండిడేట్స్కి ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ కేటగిరీ వైజ్ రిజర్వేషన్స్ కనుక చూసుకున్నట్లయితే ఓసీ ఓపెన్ కేటగిరీ 50% సీట్స్ ఉంటాయి, బీసీఏ 7%, బీసీబీ 10%, బీసీసీ 1%, బీసీడీ 7%, బీసీఈ 4%. అంటే టోటల్గా మనకి బ్యాక్వర్డ్ క్లాసెస్కి 29% సీట్స్ అయితే ఇస్తారు. అలాగే ఎస్సీస్కి గ్రూప్ 1కి 1%, గ్రూప్ 2 6.5%, గ్రూప్ 3 7.5%. టోటల్గా మనకి షెడ్యూల్డ్ క్యాస్ట్కి అయితే 15% రిజర్వేషన్స్ ఉన్నాయి. అలాగే ఎస్టీకి 6% రిజర్వేషన్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ పిహెచ్సి క్యాండిడేట్స్కి 5% రిజర్వేషన్స్, క్యాప్ స్టూడెంట్స్కి 2%. నెక్స్ట్ మనకి ఎన్సీసీ క్యాండిడేట్స్కి 1% రిజర్వేషన్, స్పోర్ట్స్ కేటగిరీ పర్సన్స్కి 0.5% రిజర్వేషన్ అయితే ఉంటుంది. సో ఈ పాయింట్స్ అయితే గుర్తుపెట్టుకొని అప్లై చేసుకోండి. నెక్స్ట్ గర్ల్ స్టూడెంట్స్కి 33.33% రిజర్వేషన్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ సీట్ అలొకేషన్ కనుక చూసుకున్నట్లయితే 85% సీట్స్ అనేవి లోకల్ క్యాండిడేట్స్కి ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ 15% సీట్స్ అనేవి అన్రిజర్వ్డ్ సీట్స్, అవి మెరిట్ బేసిస్న ఫిల్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ రెసిడెన్షియల్ సర్టిఫికేట్ క్యాండిడేట్స్కి ఎవరికైతే గ్యాప్ కానీ బ్రేక్ కానీ ఉంటుందో స్టడీ మధ్యలో వాళ్ళు రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ అప్లికేషన్ ఫీ విషయానికి వస్తే జనరల్గా మనకి 1000 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీ ఉంటుంది జనరల్ క్యాండిడేట్స్కి.
ఎస్సీ ఎస్టీ అండ్ పీహెచ్ క్యాండిడేట్స్కి అయితే 500 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. మనకి ఫీ పేమెంట్ అనేది డీడీ రూపంలో కట్టాల్సి ఉంటుంది. అప్లికేషన్ ప్రొసీజర్ ఏంటి అనేది కూడా మనకి నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు. ఒకసారి అప్లికేషన్ పెట్టుకునే ముందు ఈ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా చదివి అన్ని పాయింట్స్ చదివిన తర్వాతే అప్లై చేసుకోండి. ఎందుకంటే నో కరెక్షన్స్ విల్ బీ పర్మిటెడ్ వన్స్ ద అప్లికేషన్ ఫామ్ ఈజ్ సబ్మిటెడ్. వన్స్ మీరు అప్లికేషన్ సబ్మిట్ చేశాక ఎడిట్స్ అనేవి చేసుకోవడానికి వీల్లేదు. కాబట్టి ఖచ్చితంగా ఒకసారి డీటెయిల్స్ అన్నీ క్లియర్గా చూసుకొని అన్నీ చదివిన తర్వాతే అప్లై అయితే చేసుకోండి. నెక్స్ట్ సీట్ క్యాన్సిలేషన్ విషయాన్ని కనుక వస్తే ఇక్కడ చూడొచ్చు, మనకి అడ్మిషన్స్ క్లోజ్ అవ్వడానికన్నా ముందే మీరు సీట్ క్యాన్సిల్ చేసుకుంటే 1815 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ మీరు అడ్మిషన్స్ కంప్లీట్ అయిన తర్వాత క్యాన్సిల్ చేసుకుంటే 1815 రూపీస్ ఫర్ జనరల్ కేటగిరీ అండ్ 910 రూపీస్ ఫర్ ఎస్సీ ఎస్టీ పీహెచ్ క్యాండిడేట్స్. సో ఇది మనం పే చేయాల్సిన డీటెయిల్స్ అనమాట. అంటే ఇన్ కేస్ మీరు సీట్ క్యాన్సిల్ చేసుకోవాలి అనుకుంటే వన్స్ మనకి అడ్మిషన్స్ కంప్లీట్ అయిన తర్వాత మీరు కోర్స్ చెయ్యండి అని అడిగితే వాళ్ళు చెయ్యము అనేసి చెప్తున్నారు. సో మీరు ముందే ఏ కోర్స్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారు అనేది క్లియర్గా తెలుసుకున్న తర్వాత జాయిన్ అవ్వండి. నెక్స్ట్ ఫీ స్ట్రక్చర్ కనుక చూసుకున్నట్లయితే గవర్నమెంట్ కాలేజెస్లో ఫస్ట్ సెమిస్టర్కి 11,143 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. అలాగే అఫిలియేటెడ్ కాలేజెస్ అయితే 43,633 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. సెకండ్ సెమిస్టర్కి వచ్చేసి గవర్నమెంట్ కాలేజెస్లో 7,465 రూపీస్, అఫిలియేటెడ్ కాలేజెస్ అయితే 26,595 రూపీస్. నెక్స్ట్ హాస్టల్ ఫెసిలిటీ వచ్చేసి మనకి పేమెంట్ బేసిస్న హాస్టల్ అకామిడేషన్ అయితే అలాట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మనం అప్లికేషన్తో పాటు ఎన్క్లోజ్ చేయవలసిన డాక్యుమెంట్స్ ఏంటి అనేది కనుక చూసుకున్నట్లయితే ఒరిజినల్ డిమాండ్ డ్రాఫ్ట్, మనకి ఫీ అనేది ఆన్లైన్లో పే చేస్తున్నాం కదా, అందుకు సంబంధించిన డీడీ సబ్మిట్ చేయాలి. దాంతోపాటు ఎస్ఎస్సి మెమో, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, అలాగే బోనోఫైడ్ సర్టిఫికేట్. రూరల్ ఏరియాస్లో అయితే అందుకు సంబంధించిన ఫామ్, లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, ఇన్ కేస్ మీరు ఏదైతే ఎలిజిబుల్ అయితే అది పిహెచ్సి సర్టిఫికేట్ కానీ క్యాప్ స్టూడెంట్స్ అయితే ఆ సర్టిఫికేట్, ఎన్సీసీ సర్టిఫికేట్ ఆర్ స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఏది ఎలిజిబుల్ అయితే అది అప్లై చేసుకోవాలి. సో ఇవి మనకి ఈ కోర్స్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అండి. అప్లికేషన్ చేసుకునే ముందు ఒకసారి డీటెయిల్స్ అన్నీ క్లియర్గా చదివి ఏ మిస్టేక్స్ లేకుండా అప్లై చేసుకోండి. ఆల్ ది బెస్ట్.